తిరుమలలో భక్తుల రద్దీ భారీ స్థాయిలో కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం అలిపిరి మెట్ల మార్గ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం చూడవచ్చు టెంకాయలు కొట్టే స్థలంలో ఇదే మొదటి మెట్టుగా కూడా మనం భావిస్తాం. ఈ మొదటి మెట్టు దగ్గర భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ వస్తున్నాం. అయితే ఏదైతే ఇది వరకు ఎలక్షన్ ఉండడం దాంతో పాటుగా వేసవి సెలవులు ప్రారంభం అవడం కొంతమేర భక్తుల రద్దీ అయితే తగ్గింది. అయితే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ వేసవి సెలవుల్లో మాత్రం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కావడం, ఇప్పుడు వేసవికి చివరి అంకం కావడం, పూర్తిగా ఎలక్షన్లు కూడా పూర్తి స్థాయిలో ఏపీలో అలాగే తమిళనాడులో ముగియడంతో భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాగే తిరుమలలో కూడా ఇదే స్థాయిలో భక్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. ఇక వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగా కనిపిస్తూ వస్తుంది. మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూడవచ్చు, పూర్తి స్థాయిలో కూడా భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. ఇక్కడ అసలు సందు లేనంత విధంగా కూడా ఇక్కడ భక్తులు తిరుమలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అదే తిరుమలలో కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర వైకుంఠ కాంప్లెక్స్ 2కి 3 కిలోమీటర్ల మేర కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి దర్శించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే 10th ఇంటర్ అన్ని పరీక్షలు పూర్తి కావడం, దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా వరకు మార్కులు పర్సంటేజ్ రావడంతో పాటుగా ఇక్కడ చాలా మంది భక్తులు తిరుమలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక ఇప్పటికిప్పుడు తిరుమలకు చేరుకొని క్యూ లైన్ లో చేరుకున్న భక్తులకు దాదాపుగా 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,510 మంది కాగా, స్వామివారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించిన నగదు 3,63,00,000 కూడా టీటీడీ విడుదల చేయడం జరిగింది. ఇక క్యూ లైన్ ఇప్పటికే శిలాతోరణం దాటుకొని ఏదైతే పాపనాశం టోల్ గేట్ వరకు కూడా పాపనాశం సర్కిల్ వరకు కూడా వేచి ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక శుక్రవారం స్వామివారికి తనలా సమర్పించిన భక్తుల సంఖ్య 43,199 మంది కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద తిరుమలకి భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే తిరుమలలో చేస్తూ వస్తుంది. ఇక తిరుపతిలో భక్తులకు సంబంధించి టైం స్లాట్ అలాగే దివ్యదర్శన్ టోకన్లు సైతం టీటీడీ అందిస్తూ వస్తుంది. టైం స్లాట్ టోకన్లు రోజుకి 25,000 చొప్పున అందిస్తున్న టీటీడీ ఇక దివ్యదర్శన్ టోకన్లను 15,000 నుంచి 18,000 టోకన్ల వరకు అందిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం భారీ స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా కూడా ఈ వేసవి సెలవులు ముగియనుండడంతో పూర్తి స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే స్వామివారి దర్శనం మాత్రం 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా భక్తులు నేరుగా తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తిరుమలలో కొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. తిరుమల లక్కీ డిప్ కౌంటర్ కావచ్చు, లక్కీ డిప్ కౌంటర్కి వెళ్ళి లక్కీ డిప్ వేసుకున్న భక్తులకు కళ్యాణోత్సవం ఇతర సేవల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిఫార్సు లేఖలు లేవు కాబట్టి ప్రత్యేక సేవలు కూడా వాళ్ళు స్వామివారి దర్శించుకునే అవకాశం అయితే మనకి మెండుగా ఉందని మనం చెప్పుకోవాలి. ఇక క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉంటారో వారికి నీటితో పాటుగా అన్నపానీయాలు అలాగే పాలు, చిన్నపిల్లలకు పాలు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక ప్రత్యేక ఏర్పాటు అయితే టీటీడీ చేయడం జరిగింది. మొత్తం మీద తిరుమలలో అయితే భక్తుల రద్దీ పూర్తి స్థాయిలో పెరిగిందనే చెప్పుకోవచ్చు.